వెల్కమ్ టు TJ9 న్యూస్. ఈ విధంగా బీసీలను ప్రొద్దుటూరులో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నందం సుబ్బయ్య అనే ఒక బలహీన వర్గాల వ్యక్తిని అక్కడ చంపేశాడు దారుణంగా. దాని మీద కేసు లేదు. అదే విధంగా మాచర్లలో చంద్రయ్య అనే ఒక బీసీ వ్యక్తిని నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా పట్టకూడదు, జై జగన్ అంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని జై చంద్రబాబుని ప్రాణాలు వదిలాడు. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. ఈ రోజు బీసీలకు ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం చేశారంటే 34% రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ని ఈనాడు 25% తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే బీసీలు చేసిన పాపమేమి? ఎందుకు తగ్గించాడంటే బీసీలు మా పార్టీకి ఎటు ఓటేయరు అని చెప్పి బీసీలు రిజర్వేషన్ తగ్గించాడు. దాని ఫలితంగా స్థానిక సంస్థలలో సర్పంచ్లు గాని, జడ్పీటీసీలు గాని, కౌన్సిలర్లు గాని 25,000 మంది పదవులు తగ్గిపోయాయి బీసీలకి. ఈ విధంగా బీసీలను అన్యాయం చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు బీసీలకి మంచి పథకాలు పెట్టాడు. ఆదరణ పథకం ద్వారా కుల వృత్తులను ప్రోత్సహించారు. కుమ్మరి, కమ్మరి, వడ్డెర, గొల్ల, కురబ, చాకలి, వడ్రంగి అందరికీ కూడా కుల సంఘాలు పెట్టి వాళ్లకు ప్రోత్సాహంగా ఆదరణ కింద పథకాలు ఇచ్చాడు. పథకాలు ఇచ్చి సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ పథకాలన్నీ మొత్తం తీసేశాడు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క బీసీకి ఒక్క సబ్సిడీ లోన్ కూడా రాలేదు. ఏమంటే అన్ని నవరత్నాల్లో కలిపేశాడు.